దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు O4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశాలు ఉంటున్న మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ధైర్యాన్ని కోల్పోతుంటాం. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు మనం పెద్దగా ఊహించుకుని ఆ సమస్య వైపే ఆలోచిస్తూ చూస్తూ అక్కడే కృంగిపోయే పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఆ సమస్య నుంచి విడిపించే ప్రభు వైపు మనం చూసినప్పుడు మన జీవితంలో గొప్ప నెమ్మది పొందుకుంటాం. జీవితంలో చాలా సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంటాయి. అయితే ఏ విషయంలో మనం ఆధారపడకుండా, ఏ విషయంలో భయపడకుండా దేవుని మీద ఆధారపడుతూ మన జీవితాన్ని అప్పగించుకుంటూ నిరీక్షణతో ప్రభు వైపు చూసినట్లయితే మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం. అలాగే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. సీదోను పట్టణంలో సారెపేతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. దేవుడు అన్న ఏర్పాటు చేసుకున్నాడు ఏలియాని పోషించడానికి. అయితే ఆ ప్రాంతానికి ఏలియా వచ్చినప్పుడు మరి 3.5 సంవత్సరాలు కరువు. దేవుడు ఆ 3.5 సంవత్సరాలు కూడాను ఎలా పోషించాడంటే, ఒక సారెపేతు విధవరాలు చాలా సామాన్యమైనటువంటి జీవనస్థితి కలిగి జీవిస్తున్న స్థితిలో మరి ఆమెను మొట్టమొదటి నాకు అప్పం చేయమ్మా అని చెప్పినప్పుడు తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది, ఈరోజు మేము ఆహారం తిని మేము చనిపోవాల్సిందే అని అనుకుంది. కానీ దేవుని సేవకుడు చెప్పాడు, మొదట నాకు అప్పము చేసుకుని తీసుకుని రండి, అప్పుడు మీరు అప్పములు చేసుకుందరు అని చెప్పాడు. ఆ మాటను విధేయత వహించి, దేవుని సేవకుని మాటను విధేయత వహించి ఎప్పుడైతే ఆ మాటకు లోబడి మొట్టమొదటిగా అప్పం చేసి మరి దేవుని సేవకునికి ఇచ్చిందో, అది మొదలుకొని 3.5 సంవత్సరాలు ఆ కరువు సమయంలో దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని పోషించాడు. ఏలియాను, ఆ విధవరాలు, ఆ కుటుంబం అంతటిని దేవుడు అద్భుతంగా పోషించాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె ఆ బుడ్డులో కొంచెం నూనె, ఆ తొట్టులో కొంచెం పిండే ధైర్యంగా దేవుని సేవకుడు చెప్పాడు కాబట్టి నేను ఇవ్వాలని, లేకపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు అని ఒక సమర్పణ కలిగి ఒక ధైర్యంతో దేవుని సేవకునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ జీవితంలో, ఆ కుటుంబం జీవితంలో ఘనమైన కార్యం చేశాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవునికి ఏదైనా మనం ఇచ్చినట్లయితే దేవుడు మనకి సమృద్ధిని గురించి దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకవేళ ఈ తొట్ల పిండి, ఈ కొంచెం నూనె మేము తిని మేము చనిపోవాల్సింది కాబట్టి దేవుని సేవకునికి ఇస్తే మాకేంటి అని అనుకుంటే ఈరోజు మనం ఈ సాక్ష్యాన్ని మనం చెప్పుకునేవారం కాదు. ఆ కుటుంబము ఎప్పుడో నశించిపోయేది. కానీ ధైర్యం చేసి దేవుని సేవకుని యొక్క మాటకు లోబడి ఎప్పుడైతే ఇచ్చిందో ఆ కుటుంబంలో సమృద్ధిని చూసింది. ఆ 3.5 సంవత్సరాలు అద్భుతంగా కుటుంబాన్ని పోషించాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఏ విషయంలో ధైర్యం కోల్పోకుండా దేవునికి ఇచ్చే విషయంలో మనం దేవునికి ఇచ్చినట్లయితే, అలాగే ఏ విషయంలో భయపడకుండా ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడి మనం జీవించినట్లయితే మన జీవితంలో నెమ్మదిని పొందుకుంటాం. అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, మీ ధైర్యము విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మన జీవితంలో బహుమానం పొందుకోవాలంటే ఏ విషయంలో ఆధారపడకుండా ప్రభు మీద సంపూర్ణంగా అనుకుంటూ ఈ సారెపేతు పేద విధవరాలు దేవుని యొక్క సేవకునికి ఆయన మాటకు లోబడి ఇవ్వడం ద్వారా దేవుడు గొప్ప బహుమానాన్ని ఆ కుటుంబంలో అనుగ్రహించాడు. అద్భుతంగా కుటుంబాన్ని పోషించాడు. దేవుని చిత్తాన్ని
ఆమె నెరవేర్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలంటే ఏ విషయంలో భయపడకుండా దేవునికి ఇవ్వడం విషయంలో కానీ, దేవునికి అప్పగించుకునే విషయంలో కానీ, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడే విషయంలో కానీ మనం జీవించినట్లయితే మన జీవితంలో కూడా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడు మహాకృప గల మా తండ్రి, ఇదన్నా మీరు మాతో వాగ్దానం చేస్తారు ప్రభా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి కలిగిన బహుమానము గొప్పది అని మీ వాక్యం ద్వారా సెలవిచ్చావు ప్రభా. ఇదిగో ప్రభా, గొప్ప బహుమానాన్ని మాకు ఇవ్వబోతున్నావు ప్రభా. ఏ విషయాన్ని మేము ఆధారపడకుండా ఇదిగో ప్రభా, సారేపతి విధవరాలు దేవుని సేవకుల మాటలు లోబడి పరిపూర్ణంగా ఆ దేవుని సేవకుల మాటలు లోబడి ఇవ్వడం ద్వారా ప్రభా ఆ కుటుంబాన్ని అద్భుతంగా పోషించావు ప్రభా. ఆమెకున్న ధైర్యాన్ని బట్టి ఆ కుటుంబానికి గొప్ప బహుమానం ఇచ్చావు ప్రభా. ఆ 3.5 సంవత్సరాలు దాన్ని మీరు పోషించినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభా. ఈ వాక్యం మా పిల్లల జీవితంలో ఏ విషయంలో ఆధారపడకుండా మీకు ఇవ్వడం విషయంలో కానీ, అలాగే వారి జీవితంలో పరిపూర్ణంగా మీ అధికారానికి అప్పగించుకునే విషయంలో కానీ విధేయులై మీ చిత్తాన్ని జరిగించి మీ నుండి గొప్ప బహుమానాన్ని పొందుకునేటట్లుగా కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ధైర్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా దేవుడు మీకు ఇవ్వబోతున్న బహుమానం వైపు చూస్తూ ప్రభు మీద ఆధారపడుతూ ప్రభువుకి ఇవ్వడం విషయంలో కానీ ఏమాత్రం ఎదుక దేవునికి ఇచ్చినట్లయితే మీ జీవితంలో సమృద్ధిని చూస్తారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.